హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని లక్షల మందికి రోల్ మోడల్. ఆయన్ని చూసి ఎంతోమంది సినిమాల్లోకి వచ్చారు. ఆయన పేరు చెప్తే చాలు అభిమానుల గుండెల్లో ఒక వైబ్రేషన్. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎందరో రాజకీయ నాయకులు సమాజం నుంచి వచ్చారు, కానీ ఇతనొక్కడే సమాజం కోసం పుట్టాడు. ప్రజల కష్టాన్ని తీర్చమని ఆ దేవుణ్ణి వేడుకుంటే ఆ దేవుడే ప్రజల కష్టాన్ని తీర్చడానికి పంపిన ఆ అంజని పుత్రుడే ఈ పవనసుతుడు. అయితే ఆయన ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దెన్ కొణిదెల పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే లేరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈయన అతి తక్కువ కాలంలోనే కోట్ల మంది అభిమానులకి దేవుడయ్యాడు. 10 సంవత్సరాలు ఒక్క హిట్ లేకపోయినా కొంచెం కూడా క్రేజ్ తగ్గని హీరో. కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనీదేవికి 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జన్మించాడు. పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో సినీ ప్రవేశం చేశాడు. ఆ సినిమాతో విజయం అందుకొని ఆ తరువాత వరుస సినిమాలతో విజయాలు అందుకొని మంచి పేరును అభిమానులను సంపాదించుకున్నాడు. వరుసగా 10 సినిమాలు హిట్లు. పవన్ కళ్యాణ్కి వరుసగా 10 సంవత్సరాలు హిట్లు లేకపోయినప్పటికీ గబ్బర్ సింగ్ సినిమాతో మళ్ళీ మాస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేసి పెద్ద హిట్ కొట్టాడు. అప్పటి నుంచి మళ్ళీ వెనకడుగేయలేదు. పవన్ కళ్యాణ్కి ప్రజలన్నా ప్రజాసేవ అన్నా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. అందుకే అతను ఎన్ని సినిమాలు చేసినా కానీ తన దగ్గర ఉన్న డబ్బులతోటి పేదలకి సాయం చేయడం అతనికి అలవాటు. సో తను రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ అద్భుతంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించాడు. ప్రజాసేవకు శంకుస్థాపన చేశాడు. అయితే 2019 ఎన్నికల్లో భీమవరం గాజువాక నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అప్పటి నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వచ్చాడు. 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీలతో జతకట్టి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసి 70,354 భారీ మెజారిటీతో గెలుపొందాడు.